ఫ్రెండ్స్, గోవా అంటే చాలామందికి బీచెస్, నైట్ లైఫ్, టూరిజం, కసినోస్ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు గోవా పేరు మరో కారణంతో వైరల్ అవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్ రైడ్స్, ఐపీఎల్ బెట్టింగ్ యాప్స్, సీక్రెట్ గ్యాంబ్లింగ్ ఆపరేషన్స్, ఫేక్ అకౌంట్స్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, ఇలా షాకింగ్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం గోవాలో కొన్ని రెంటెడ్ విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నుంచి ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేషన్స్ రన్ చేసినట్టు అథారిటీస్ గుర్తించాయి. కొన్ని ప్లేసెస్లో సడన్ పోలీస్ రైడ్స్ కూడా జరిగాయి. ల్యాప్టాప్స్, మొబైల్స్, ఏటీఎం కార్డ్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్, ఇలా చాలానే ఐటమ్స్ సీజ్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ సమయంలో బెట్టింగ్ యాక్టివిటీ పెరిగిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే అసలు గోవాలో ఏమి జరుగుతోంది? ఈ బెట్టింగ్ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయి? పోలీసులకు ఎలా సమాచారం వచ్చింది? ఎక్కడ రైడ్స్ జరిగాయి? ఎవరు అరెస్ట్ అయ్యారు? ఇది ఎంతకాలంగా జరుగుతోంది? అన్నీ ఈ వీడియోలో వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో న్యూస్ రిపోర్టింగ్ మరియు అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. వీ డు నాట్ ప్రమోట్ బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పార్ట్ 1, గోవా కసినోస్ ఎందుకు ఫేమస్ అయ్యాయి? ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. గోవా చాలా సంవత్సరాలుగా ఇండియాలో కసినో టూరిజంకి ఫేమస్. ప్రత్యేకంగా ఆఫ్షోర్ కసినోస్ అంటే షిప్ కసినోస్ చాలా పాపులర్. టూరిస్ట్స్ గోవాకి వెళ్ళి కసినోస్ విజిట్ చేయడం, గేమ్స్ ఆడడం, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. కొన్ని కసినోస్ గవర్నమెంట్ పర్మిషన్తో లీగల్గా ఆపరేట్ అవుతున్నాయి. అందుకే చాలామందికి గోవా అంటే కసినో స్టేట్ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఈ లీగల్ కసినోస్తో పాటు కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ నెట్వర్క్స్ కూడా పెరిగాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఐపీఎల్ బెట్టింగ్ గ్రూప్స్, టెలిగ్రామ్ బెట్టింగ్ ఛానల్స్, ఫేక్ కసినో వెబ్సైట్స్, ఇవన్నీ స్లోలీ స్ప్రెడ్ అయ్యాయని సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నాయి. ముందు స్మాల్ లెవెల్లో ఉండేవి, కానీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ నెట్వర్క్స్లా మారుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. పార్ట్ 2, ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ అంటే అసలు ఏమిటి? సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం సాధారణంగా ఇలా ఆపరేట్ చేస్తారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముందుగా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా పీపుల్ని కనెక్ట్ చేస్తారు. తర్వాత ప్రైవేట్ బెట్టింగ్ లింక్స్ పంపిస్తారు. కొన్ని యాప్స్లో క్రికెట్ మ్యాచెస్, ఐపీఎల్ మ్యాచెస్, కసినో గేమ్స్పై బెట్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. యూజర్స్ మనీ డిపాజిట్ చేసిన తర్వాత బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. కొన్ని నెట్వర్క్స్ ఫేక్ ఐడీస్ మరియు ఫేక్ పేమెంట్ అకౌంట్స్ యూజ్ చేస్తున్నాయని కూడా అథారిటీస్ చెప్తున్నాయి. ముఖ్యంగా మల్టిపుల్ సిమ్ కార్డ్స్, మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, విపిఎన్ కనెక్షన్స్, వీటిని యూజ్ చేస్తారని సైబర్ క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని కేసెస్లో బెట్టింగ్ మనీ డైరెక్ట్గా అక్యూజ్డ్ అకౌంట్స్కి వెళ్లకుండా మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా రొటేట్ అవుతుందని కూడా ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు. దీంతో ట్రేసింగ్ చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ బెట్టింగ్ నెట్వర్క్స్పై స్పెషల్ మానిటరింగ్ పెంచుతున్నాయి. పార్ట్ 3, ఐపీఎల్ సీజన్లో యాక్టివిటీ ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే. ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు బెట్టింగ్ యాక్టివిటీ ఎందుకు ఎక్కువ అవుతుంది? రీజన్ సింపుల్. ఐపీఎల్ మ్యాచెస్ ఇండియాలో చాలా పాపులర్. లక్షల మంది లైవ్ మ్యాచెస్ చూస్తారు. ఈ క్రేజ్ని యూజ్ చేసుకొని కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ గ్రూప్స్ యూజర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. లైవ్ మ్యాచ్ సమయంలో నెక్స్ట్ ఓవర్, రన్స్, వికెట్స్, విన్నింగ్ టీమ్, టాస్ రిజల్ట్, ఇలాంటివి ప్రెడిక్ట్ చేయించి బెట్టింగ్ తీసుకుంటారని అథారిటీస్ చెప్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్ లైవ్ ఆడ్స్ కూడా చూపిస్తాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఐపీఎల్ సీజన్లో యూజర్స్ ఎక్కువగా యాక్టివ్ ఉండడంతో ఇల్లీగల్ నెట్వర్క్స్ కూడా ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నాయని సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే పోలీస్ సర్వైలెన్స్ కూడా ఐపీఎల్ సమయంలో ఎక్కువగా ఉంటుంది. పార్ట్ 4, జిఓఏలో బిగ్గెస్ట్ రైడ్ ఎలా జరిగింది? ఇప్పుడు రీసెంట్ బిగ్గెస్ట్ రైడ్ గురించి మాట్లాడుకుందాం. రిపోర్ట్స్ ప్రకారం ఏప్రిల్ మధ్యలో గోవా సైబర్ క్రైమ్ పోలీస్కి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నార్త్ గోవా సైడ్లో ఒక రెంటెడ్ ప్రాపర్టీ నుంచి ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ ఆపరేషన్ రన్ అవుతుందని సమాచారం వచ్చినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీంతో పోలీసులు సర్వైలెన్స్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు మానిటరింగ్ చేసిన తర్వాత సడన్ రైడ్ కండక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. రైడ్ సమయంలో అక్కడ బెట్టింగ్ ఆపరేషన్ జరుగుతోందని పోలీసులు సస్పెక్ట్ చేశారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అథారిటీస్ ప్రకారం అక్యూజ్డ్ కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా ఐపీఎల్ బెట్స్ తీసుకుంటున్నారని ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. కొన్ని రిపోర్ట్స్లో ఎంజీ లయన్ మరియు కబుక్ 1 పేర్లు కూడా మెన్షన్ అయ్యాయి. రైడ్ సమయంలో పోలీసులు ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఏటీఎం కార్డ్స్, బెట్టింగ్ రికార్డ్స్, పేమెంట్ డీటెయిల్స్ సీజ్ చేసినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం డివైసెస్ మొత్తం వాల్యూ లక్షల్లో ఉందని సమాచారం.
ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే అథారిటీస్ ప్రకారం కొన్ని ఫేక్ అకౌంట్స్ కూడా యూజ్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. అంటే బెట్టింగ్ మనీ డైరెక్ట్గా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందని పోలీసులు సస్పెక్ట్ చేశారు. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసినట్టు కూడా రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు ఇతర స్టేట్స్ నుంచి గోవాకు వచ్చినట్టు కూడా వార్తలు పేర్కొన్నాయి. పార్ట్ 5 సౌత్ గోవా షాకింగ్ రేట్స్. నార్త్ గోవా మాత్రమే కాదు, సౌత్ గోవా సైడ్లో కూడా మల్టిపుల్ రేట్స్ జరిగినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. బెనౌలిం మరియు కోల్వా ప్రాంతాల్లో రెంటెడ్ అపార్ట్మెంట్స్ మరియు విల్లాస్ నుంచి బెట్టింగ్ ఆపరేషన్స్ రన్ చేస్తున్నారని అథారిటీస్కి సమాచారం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు సర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. రైడ్ సమయంలో అలెజెడ్లీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆపరేషన్ రన్ చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అక్కడి నుంచి ల్యాప్టాప్స్, మొబైల్స్, బెట్టింగ్ ఎక్విప్మెంట్ సీజ్ చేసినట్టు సమాచారం. కొన్ని అక్యూజ్డ్ తర్వాత బెయిల్పై బయటకు వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోందని అథారిటీస్ తెలిపారు. ఇక్కడ ఒక విషయం క్లియర్, పోలీస్ ఇప్పుడు స్మాల్ బెట్టింగ్ గ్రూప్స్ని కూడా సీరియస్గా మానిటర్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. పార్ట్ 6 పోలీస్కి ఎలా సమాచారం వస్తుంది? చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇలాంటి బెట్టింగ్ ఆపరేషన్స్ గురించి పోలీస్కి ఎలా తెలుస్తుంది? సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం సస్పీషియస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, పబ్లిక్ కంప్లైంట్స్, టెలిగ్రామ్ మానిటరింగ్, సోషల్ మీడియా యాక్టివిటీ, సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ద్వారా సమాచారం వస్తుందని చెప్తున్నారు. కొన్ని కేసెస్లో యూజర్స్ దెమ్సెల్వ్స్ కంప్లైంట్ ఇస్తారని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మనీ లాస్ అయిన తర్వాత చాలామంది సైబర్ క్రైమ్ పోర్టల్స్లో కంప్లైంట్స్ ఇస్తుంటారు. దీంతో అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాయి. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఫారిన్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాయని కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే ట్రేసింగ్ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. పార్ట్ 7 పబ్లిక్ ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఫ్రెండ్స్, ఆన్లైన్ బెట్టింగ్ చాలా రిస్కీ. రిపోర్ట్స్ ప్రకారం చాలామంది మనీ లాస్, లోన్స్, డిప్రెషన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని వార్తలు వస్తుంటాయి. కొన్ని స్టేట్స్లో బెట్టింగ్ లాసెస్ కారణంగా సూసైడ్ కేసెస్ కూడా న్యూస్లో కనిపించాయి. ఈజీ మనీ వస్తుందని చాలామంది బిలీవ్ చేస్తారు, కానీ రియాలిటీలో చాలామంది లాసెస్ మాత్రమే ఫేస్ చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా అన్నోన్ టెలిగ్రామ్ లింక్స్, ఫేక్ బెట్టింగ్ యాప్స్, సస్పీషియస్ కసినో వెబ్సైట్స్ చాలా డేంజరస్. కొన్ని యాప్స్ మనీ విత్డ్రాల్ కూడా ఇవ్వకుండా యూజర్స్ని బ్లాక్ చేస్తున్నాయని కంప్లైంట్స్ వస్తుంటాయి. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అన్నోన్ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేయొద్దు, పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ షేర్ చేయొద్దు, ఫేక్ అర్నింగ్ ప్రామిసెస్ నమ్మొద్దు, సస్పీషియస్ లింక్స్ ఓపెన్ చేయొద్దు అని వార్నింగ్ ఇస్తున్నారు. పార్ట్ 8 జీఓఏ కసినోస్ లీగలా ఇల్లీగలా? ఇప్పుడు చాలామందికి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఇదే. గోవా కసినోస్ లీగలా? సింపుల్ ఆన్సర్, కొన్ని లైసెన్స్డ్ కసినోస్ గవర్నమెంట్ పర్మిషన్తో లీగల్గా ఆపరేట్ అవుతున్నాయి. ప్రత్యేకంగా ఆఫ్షోర్ కసినో షిప్స్ గోవా టూరిజంలో ఫేమస్. టూరిస్ట్స్ అక్కడ గేమ్స్ ఆడటానికి వెళ్తుంటారు. అందుకే చాలామందికి గోవా అంటే కసినో హబ్ అనే ఇమేజ్ వచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. లైసెన్స్డ్ కసినోస్ ఒకవైపు ఉంటే ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్స్ మరోవైపు పెరుగుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. పర్మిషన్ లేకుండా సీక్రెట్ బెట్టింగ్ వెబ్సైట్స్, ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యాప్స్, ఐపీఎల్ బెట్టింగ్ ర్యాకెట్స్, అండర్గ్రౌండ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆపరేషన్స్ రన్ చేస్తే అథారిటీస్ యాక్షన్ తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ టీమ్స్ ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై స్ట్రిక్ట్ మానిటరింగ్ పెంచుతున్నాయి. కొన్ని స్టేట్స్ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ బ్లాక్ కూడా చేస్తున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు గోవాలో రైడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్ 9 బెట్టింగ్ నెట్వర్క్స్ ఎందుకు డేంజరస్? ఫ్రెండ్స్, చాలామంది ఈజీ మనీ వస్తుందని బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్తుంటారు, కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చాలామంది సేవింగ్స్ మొత్తం లూజ్ అవుతున్నారు, లోన్స్ తీసుకుంటున్నారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొన్ని కేసెస్లో మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతోందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో డేంజరస్ విషయం ఏంటంటే కొన్ని ఫేక్ బెట్టింగ్ యాప్స్ యూజర్స్ డబ్బులు తీసుకొని విత్డ్రాల్ ఇవ్వకుండా డిసప్పియర్ అవుతున్నాయని కంప్లైంట్స్ వస్తుంటాయి. టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా ఫేక్ స్క్రీన్ షాట్స్ చూపించి యూజర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారని కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. 100% విన్, గ్యారంటీడ్ ప్రాఫిట్, ష్యూర్ ప్రెడిక్షన్, ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చాలా డేంజరస్ అని సైబర్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్లో గ్యారంటీడ్ ప్రాఫిట్ అనే విషయం ఉండదు. అందుకే చాలామంది చివరికి లాసెస్ మాత్రమే ఫేస్ చేస్తున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. పార్ట్ 10 ఫ్యూచర్లో ఇంకా రేట్స్ పెరుగుతాయా? ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే, ఫ్యూచర్లో ఇంకా రేట్స్ పెరుగుతాయా? సైబర్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ యాక్టివిటీ ఇండియాలో పెరుగుతోంది. అందుకే సైబర్ క్రైమ్ టీమ్స్ కూడా మానిటరింగ్ పెంచుతున్నాయి. ప్రత్యేకంగా ఐపీఎల్ సీజన్, బిగ్ క్రికెట్ టోర్నమెంట్స్, కసినో, టూరిజం ఏరియాస్ ఇలాంటి ప్లేసెస్ మరియు ఈవెంట్స్పై అథారిటీస్ ఫోకస్ పెడుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
కొన్ని బెట్టింగ్ ఆపరేషన్స్ ఫారిన్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాయని కూడా సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే ఇన్వెస్టిగేషన్స్ ఇప్పుడు మరింత అడ్వాన్స్ టెక్నాలజీతో జరుగుతున్నాయని సమాచారం. టెలిగ్రామ్ బెట్టింగ్ గ్రూప్స్, సస్పీషియస్ పేమెంట్ నెట్వర్క్స్, ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మేజర్ టార్గెట్స్ అవుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫైనల్ ఎండింగ్. సో ఫ్రెండ్స్, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం గోవాలో ఆన్లైన్ బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ ర్యాకెట్స్పై మల్టిపుల్ పోలీస్ రేడ్స్ జరిగాయి. అథారిటీస్ ప్రకారం బెట్టింగ్ యాప్స్, ఫేక్ అకౌంట్స్, రెంటెడ్ విల్లాస్, ల్యాప్టాప్స్, ఏటీఎం కార్డ్స్, పేమెంట్ నెట్వర్క్స్ యూజ్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో బయటపడిందని వార్తలు చెప్తున్నాయి. సైబర్ క్రైమ్ టీమ్స్ ఇప్పుడు బెట్టింగ్ నెట్వర్క్స్పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాయి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మరియు అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. వీ డూ నాట్ ప్రమోట్ బెట్టింగ్ ఆర్ గ్యాంబ్లింగ్. ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? గోవాలో ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్స్ ఇంకా పెద్దగా ఉన్నాయా? కమెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. టెక్నికల్ రాజు 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.